ఎస్ ఆర్బిటాల్ లోపల 2 ఎలక్ట్రాన్లు, పి ఆర్బిటాల్ లోపల 6 ఎలక్ట్రాన్లు, డి ఆర్బిటాల్ లోపల 10 ఎలక్ట్రాన్లు, ఎఫ్ ఆర్బిటాల్ లోపల 14 ఎలక్ట్రాన్లు అనేటువంటివి గరిష్టంగా నింపగలిగినటువంటి ఎలక్ట్రాన్ల సంఖ్య. ఎందుకు మరి ఎస్ ఆర్బిటాల్ లోపల 2 ఎలక్ట్రాన్లు, పి ఆర్బిటాల్ లోపల 6 ఎలక్ట్రాన్స్ మాత్రమే నింపగలమని అంటే, ఇక్కడ ఎస్ ఆర్బిటాల్ లోపల మనకు సబ్ ఆర్బిటాల్స్ అనేటువంటివి ఒకటే సబ్ ఆర్బిటాల్ అనేటువంటిది ఉండగలదు. కాబట్టి ఒక సబ్ ఆర్బిటాల్ లోపల 2 ఎలక్ట్రాన్లను మాత్రమే మనం నింపగలము. అదేవిధంగా పి ఆర్బిటాల్ లోపల 3 సబ్ ఆర్బిటాల్స్ అనేటువంటివి ఉంటాయి. ఈ 3 సబ్ ఆర్బిటాల్స్ ఉన్నప్పుడు ఒక్కొక్క సబ్ ఆర్బిటాల్ లోపల 2 ఎలక్ట్రాన్లు నింపగలం. కాబట్టి 3 × 2 విచ్ ఈజ్ ఈక్వల్స్ టు 6 ఎలక్ట్రాన్స్. ఆ విధంగా పి ఆర్బిటాల్ లోపల గరిష్టంగా 6 ఎలక్ట్రాన్లు 6 ఎలక్ట్రాన్ల వరకు మనం నింపవచ్చు. డి ఆర్బిటాల్ లోపల గరిష్టంగా 1 2 3 4 టోటల్ 5 సబ్ ఆర్బిటాల్స్ అనేటువంటి ఉంటాయి. ఒక్కొక్క సబ్ ఆర్బిటాల్ లోపల 2 ఎలక్ట్రాన్లని మనం నింపవచ్చు. 5 2 10 ఎలక్ట్రాన్లు. ఆ విధంగా ఒక ఆర్బిటాల్కి సంబంధించినటువంటి గరిష్ట ఎలక్ట్రాన్ల సంఖ్య అనేటువంటిది వాటి లోపల ఉన్నటువంటి సబ్ ఆర్బిటాలని ఆధారం చేసుకొని ఉంటుంది. ఈ సబ్ ఆర్బిటాల్ ఆధారంగా ఎస్ లోపల 2 ఎలక్ట్రాన్లు, పి లోపల 6 ఎలక్ట్రాన్లు, డి లోపల 10 ఎలక్ట్రాన్లు అనేటువంటి గరిష్ట ఎలక్ట్రాన్ల సంఖ్య. అదేవిధంగా కక్షల లోపల గరిష్ట ఎలక్ట్రాన్ల సంఖ్య ఇది. సో ఈ రెండింటిని బేస్ చేసుకొని మనం ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ని ప్రతి పరమాణు యొక్క ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ అనేటువంటిది రాయవచ్చు.